హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఓన్లీ కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుంది, మనకు స్వీట్ రెడీ అయిపోతుంది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండి పాడైపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా 15 నిమిషాల్లో స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని వాటర్తో వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి తురుము ప్రిపేర్ చేయడానికి మనం మిక్సీ అయినా యూస్ చేయొచ్చండి, లేకపోతే కొబ్బరి తురుము మిషన్స్ ఉంటాయి కదండి, దాంతో అయినా కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 2 కప్పుల తరిగిన బెల్లం వేసుకోవాలి. మనం కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు మీడియం సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం కొబ్బరి ఎంత తీసుకున్నామో బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కదండి. సో నేను ఇక్కడ 2 గ్లాసులు కొబ్బరి తీసుకున్నాను. దీన్ని మీడియం సెగలో స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏదన్నా నలకలు అలా ఉంటే పోతాయండి. బెల్లం వాటర్ మొత్తాన్ని ఇందులోకి వడకట్టాక దీన్ని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, కొద్దిసేపటి తర్వాత ఇలా కొబ్బరిలో నుంచి కూడా వాటర్ వచ్చి ఇలా ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, ఇది కొద్దిగా థిక్గా అయింది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి ఆప్షనల్ మాత్రమే అండి, నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మన స్వీట్ మంచి టేస్టీగా ఉంటుంది. ఇది కరెక్ట్ టెక్స్చర్ అండి, ఇలా వస్తే సరిపోతుంది. మన లడ్డు చక్కగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని లడ్డూలాగా కానీ బర్ఫీలాగా కానీ చేసుకోవచ్చండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే తర్వాత మనకి షేప్ రాదు. పాకం వేడిగా ఉంది కదండి, చెయ్యి కాలకుండా మనం కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాటర్ తగలనీయకుండా వీటిని ప్రిపేర్ చేస్తే ఈ లడ్డూలు మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పచ్చి కొబ్బరి బెల్లంతో ప్రిపేర్ చేసే ఈ స్వీటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను ఈ స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయలేదండి, అవసరమైతే మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా కొబ్బరి లడ్డు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.